కార్తీక పురాణము 23వ అధ్యాయం. పురంజయుడు ముక్తి నొందుట. అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని గాంచి ఉమ్మని పొంగవ విజయమందిన్న పురంజయుడు తర్వాత ఏమి చేసిన వివరించమని అడుగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ వ్రత ప్రభావము అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రువులను అందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షా తత్పరుడు, నిరతాన్నదాత, భోక్త, ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగ వేత్తయే ఉండెను. మరియు అనేక శత్రువులను చేరి దశదిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువుల కంటే గుండెలలో బల్లమై మహాపురుషులకు ఆదర్శుడై ఏకపత్ని వ్రతుడై ధర్మకార్య దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమును కోటిని పడగలెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను. ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసుడు, సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించి కృతార్థుడనగొద్దునా అని విచారించుచుండగా అశరీరవాణి ఇట్లు పలికెను. పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగక్షేత్రమున్నది. దానికి రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీవచటికేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవు సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి కలుగును అని పలికెను. అంతట పురంజయుడు అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమున మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రమును దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్య నదులలో స్నానము చేయుచు శ్రీరంగమునకు చేరుకునేను. అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించగా మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయమున శేషశయ్యపై పవళించుచున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమందు చేతులు జోడించి దామోదర, గోవింద గోవింద, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, ఋషికేశ, ద్రౌపది మాన సంరక్షక, దీనజన భక్తపోషక, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద పాహిమాం అని విష్ణు స్తోత్రము పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి అయోధ్యకు సపరివారంతో బయలుదేరాను. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమల వలన తన రాజ్యమందలి జనులందరూ వస్తు సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండిరి. అయోధ్య నగరము దృఢతర ప్రాకారము కలిగిన తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గుహ గోపురాలతో చతురంగ సైన్య బలయుక్తయై ప్రకాశించుచుండెను. అయోధ్య నగరము అందలి వీరులు యుద్ధనేర్పరులై రాజనీతి గలవారై వేదగర్భ నిర్భేదకులై కార్తీక పురాణము 25వ అధ్యాయము. దుర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, నీ పూర్వజన్మలో కించిత్ పాపశేషము వలన నీకు ఈ అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీకెటులా అనుకూలించినట్లనే చెయ్యము. కాన ఇక మాకు సెలవిప్పింపుము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయము ఆలకించి వెడలుడు. ద్వాదశీ నిష్టను విడువకున్న విప్రశాపము అధికమైనది కాదు. నేను ద్వాదశిని విడువజాలను, భోజనము కూడా చేయను. జలపానము భోజనము కాదని మీలాంటి వారు తెలిపి ఉన్నారు గాన నేను జలపానము చేయుట వలన బ్రాహ్మణునికి అవమానపరచుట కాదు, ద్వాదశిని విడుచుట కాదు. అప్పుడు దుర్వాసుడు, నన్నేల నిందింపడు, నా తొలి పుణ్యఫలము నశించదు గాన జలపానం అనరించి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానము తీసుకున్నాను. అంబరీషుడు జలపానం అనరించిన మరుక్షణంనే దుర్వాసుడు స్నానము జపతపాదులు పూర్తి చేసుకుని అంబరీషుని కడకు వచ్చాను. ఆ ముని వచ్చిన వెంటనే మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ, ఓరి మదాంధ, నన్ను భోజనమునకు రమ్మని పిలిచి నీవేలా భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి పరాత్యాగివి! అతిథికి అన్నము పెట్టిదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును. అట్టి అధముడు మరో జన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనట్లున్నదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహివి గాన నీవు హరిభక్తుడు వెట్లు కాగలవు. నీ శ్రీహరి బ్రాహ్మణమానము సహింపడు. మమ్మ అవమానించుట, ఆయన్ని శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరొకడు లేడు. నీవు మహాభక్తుడవని అతి గర్వము కలవాడవై ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానం అనరించితివి. అంబరీష, నీవెట్లా పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా? నీ వంశం కళంకము కాలేదా అని కోపంతో నోటికొచ్చినట్లు తిట్టాను. అంబరీషుడు మునికోపమునకు గడగడ వణుకుచూ ముడుకిళ్లత హస్తములతో ఇట్లు పరిగాను. మహానుభావ,
నేను ధర్మహీనుడను, నా అజ్ఞానము చే నేను ఈ కార్యము చేసేది, నన్ను రక్షింపుము. బ్రాహ్మణులకు శాంతము ప్రధానము, మీరు తపోధనులు దయాదాక్షిణ్యములు గలవారుగాన నన్ను కాపాడమని పాదములపై పడెను. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుణ్ణి తన ఎడమకాలుతో తన్నినాడు. ఎప్పుడునూ దయగాని శాంతము గాని లేదని ఎరుగవా? కోపమే నాకు ప్రధానము. దోషికి శాపమేయకుండా ఉండరాదు కనుక నేను శపిస్తున్నాను. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడవుగాను బ్రాహ్మణుడవుగాను, ఏడవ జన్మలో మూఢుడైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యమును గాని సింహాసనం గాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థుడుగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు వైపుట్టెదుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించారు. ఇంకనూ కోపము తగ్గినందువలన మరలా శపించుటకు ఉద్రిక్తుడవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదు అని తన భక్తికి ఏ అపాయము కలుగకుండుటకును అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య అటులనే మీ శాపం అనుభవింతును అని ప్రాధేయపడగా మరలా దుర్వాసుడు కోపము తెచ్చుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రం అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభాసితమై అగ్ని జ్వాలలను కక్కుచూ దుర్వాసునిపై పడెను. అంత దుర్వాసుడు ఆ చక్రమును తనపై బడి తనను మసిచేయనని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుంచి బ్రతుకు జీవుడాన్ని పరిగెడెను. మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను. దుర్వాసుడు భూలోకమున ఉన్న మహామునులను తన్ను కాపాడమని వేడుకొనగా ఆ ముని తమ చేత మా వల్ల కాదని చెప్పిరి. దేవలోకమున కరిగి దేవేంద్రుని వేడుకొనెను. తన వల్ల కాదని ఇంద్రుడు చెప్పెను. బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను దేవుడిని, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను ముక్కోపి అయిన దుర్వాసుని చక్రాయుధము వారి నుండి కాపాడలేకపోయారు.